ఎక్కువ ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము ఆడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము ఇక్కడ మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంది సార్ మేడం. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయిండు, ఏదో అదృష్టం కొద్ది అయిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే